భారతదేశంలో వంతెనల నిర్మాణ రహస్యాలు, నీటిపై నడిచే అద్భుత సాంకేతికతను తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్. మీరు ఎప్పుడైనా నీటిపై నిర్మించిన బ్రిడ్జెస్ పై ప్రయాణించారా? మీరు ఎక్కడ ప్రయాణించారో మరియు అది మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా మాతో పంచుకోండి. సాధారణంగా మనం పడవలో ప్రయాణిస్తే ఆ పడవ ఎక్కడ మునిగిపోతుందో అని భయపడుతుంటాం. అదే వంతెన మీద ప్రయాణించే సమయంలో వాటి నిర్మాణాన్ని చూసి అవి నీటిలో మునిగిపోతే ఎలా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే వాస్తవంగా వంతెనలు అంత సులభంగా నిర్మించబడవు. నీటిపై వంతెనలు నిర్మించడం కేవలం ఒక సాంకేతిక మాత్రమే కాదు, అది చాలా సంక్లిష్టమైన ప్రణాళిక, శ్రమ మరియు నైపుణ్యంతో కూడుకున్న ప్రక్రియ. భారతదేశంలో మొత్తం 14,227 వంతెనలు ఉన్నాయి. ఈ సంఖ్యను ప్రపంచంలోని వంతెనల సంఖ్యతో పోలిస్తే మనం ఊహించగలిగేది ఎంత ఎక్కువ అనేది మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వీడియోలో వంతెనలను నిర్మించడంలో ఉపయోగించే సాంకేతికతలు, డిజైన్ పద్ధతులు మరియు ప్రాజెక్ట్ ప్లానింగ్ గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరమైన విషయంగా ఉండవచ్చు. నిర్మాణ సాంకేతికతలు. వంతెనలను నిర్మించడంలో ఆధునిక సాంకేతికతలు చాలా ఉపయోగకరంగా మారాయి. కొన్ని ముఖ్యమైన సాంకేతికతలు. కాంటిలివర్ నిర్మాణం. ఇది ప్రధానంగా పెద్ద మార్గాల వంతెనలు నిర్మించడానికి ఉపయోగిస్తారు, ప్రత్యేకించి నదులు లేదా లోయల మీద. సస్పెన్షన్ టెక్నాలజీ. కేబుల్స్ మరియు టవర్స్ ఉపయోగించి పెద్ద ప్రాంతాలను కవర్ చేసే వంతెనలను నిర్మించడంలో ఈ టెక్నాలజీ యూజ్ చేస్తారు. ప్రీఫాబ్రికేషన్. వంతెన భాగాలను ముందుగా ఫ్యాక్టరీలో తయారు చేసి ప్రాజెక్టు ప్రాంతంలో వాటిని జోడించడం జరుగుతుంది. ఈ విధానం సమయాన్ని మరియు ఖర్చును తగ్గిస్తుంది. డిజైన్ పద్ధతులు. వంతెన డిజైన్ పద్ధతులు చాలా కీలకం. వీటిలో ప్రధానంగా పరిగణించాల్సినవి సరైన మట్టి, వాతావరణం మరియు నీటి ప్రవాహాన్ని పరిగణలోకి తీసుకొని డిజైన్ చేయడం. లైవ్ లోడ్ మరియు డెడ్ లోడ్ అనేవి ముఖ్యమైన డిజైన్ పరికరాలు. లైవ్ లోడ్ అంటే వంతెనపై ఫుట్పాత్ మరియు వాహనాలు మొదలైనవి కలిగించే బరువు. డెడ్ లోడ్ అంటే వంతెనకి తగిన బరువు. సిఏడి కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ సాఫ్ట్వేర్ ద్వారా డిజైన్ చేయడం. ఇది డిజైన్ పరంగా మరింత ఖచ్చితత్వం అందిస్తుంది. ప్రాజెక్ట్ ప్లానింగ్. వంతెన నిర్మాణంలో సమర్థవంతమైన ప్రాజెక్ట్ ప్లానింగ్ ఎంతో అవసరం. పాసిబిలిటీ స్టడీస్. మొదట వంతెన నిర్మాణం ఆ ప్రాంతంలో సాధ్యమా కాదా అని అధ్యయనం చేస్తారు. బడ్జెట్ అంచనా. మొత్తం ప్రాజెక్టుకి ఖర్చు ఎంత అవుతుందో సక్రమంగా అంచనా వేయాలి. టైం లైన్. ప్రాజెక్టు ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు తీసుకునే సమయాన్ని ముందుగానే నిర్ణయించడం ముఖ్యం. నాణ్యత ప్రమాణాలు. నిర్మాణం ప్రతి దశలో గట్టిగా పరిశీలించడం ద్వారా దీర్ఘకాలం సాగే నిర్మాణం అందించవచ్చు. ఈ సాంకేతికతలు, డిజైన్ పద్ధతులు మరియు ప్రాజెక్టు ప్లానింగ్ అనేవి వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేసి భద్రతను, నాణ్యతను నిర్ధారిస్తాయి. వంతెనలను నిర్మించడం సాధారణంగా కష్టంగా అనిపించవచ్చు, కానీ వాస్తవానికి ప్రతి వంతెనను తయారు చేయడానికి వేరువేరు ప్రక్రియలు ఉంటాయి. ఈ వంతెనలు 3 ప్రధాన రకాలుగా విభజించబడతాయి: బీమ్ వంతెన, సస్పెన్షన్ వంతెన మరియు ఆర్చ్ వంతెన. వంతెన నిర్మాణానికి ముందు ఇంజనీర్లు ప్రాథమికంగా అక్కడి నీటి లోతు, నీటి వేగం, నేల స్థితి, వంతెనకు అవసరమైన బరువు సామర్థ్యం అన్నిటినీ పరిశీలిస్తారు. ఈ అంశాలు ముందుగా గమనించి ఆ తర్వాత మాత్రమే
నిర్మాణానికి అనుమతి ఇవ్వబడుతుంది. ప్రధానంగా నీటి లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాపర్ డ్యామ్స్ అనే సాంకేతికత ఉపయోగిస్తారు. ఈ డ్యామ్స్ బలంగా ఉంటాయి. ఇవి నీటిని బయటకు పంపేందుకు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. నీటిని తొలగించిన తరువాత ఇంజనీర్లు నిర్మాణం ప్రారంభిస్తారు. అయితే నీటి లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పట్టికలు లేదా ఇతర రాళ్లతో నిర్మాణం కొనసాగుతుంది. అక్కడ ఖచ్చితమైన స్థలాన్ని కనుగొని ఆ ప్రదేశంలో బెట్టింగ్తో వంతెన నిర్మాణం ప్రారంభిస్తారు. మరో ఆధునిక సాంకేతికత కేస్ డ్రిల్లింగ్ అని పిలువబడుతుంది. ఇందులో సిమెంట్ ప్రాసెస్తో స్థిరమైన నిర్మాణం ఏర్పడుతుంది. ఈ విధంగా వంతెన నిర్మాణం చేసే ప్రక్రియను చర్చించినప్పుడు ఇంజనీరింగ్ నైపుణ్యం మాత్రమే కాదు, సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరం. ఇప్పుడు మనం మన దేశంలోని కొన్ని అత్యంత దీర్ఘమైన వంతెనలను గురించి తెలుసుకుందాం. ధోలా సాదియా వంతెన భారతదేశంలోనే అత్యంత పొడవైన వంతెన. 915 కిలోమీటర్ల పొడవుతో ఇది బ్రహ్మపుత్ర నదిపై అస్సాంలో ఉంది. ఈ వంతెన అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతుంది. మహాత్మా గాంధీ సేతు ఇది గంగా నదిపై బీహార్లో ఉన్న వంతెన. దీని పొడవు 5.5 కిలోమీటర్లు. ఇది పాట్నా మరియు హాజీపూర్ నగరాలను కనెక్ట్ చేస్తుంది. అన్నయ్య ఇందిరాగాంధీ వంతెన ఇది రామేశ్వరం, తమిళనాడులోని పంబన్ ఐలాండ్ తో కనెక్ట్ చేస్తుంది. దీనిని రవీంద్ర సేతు అని కూడా పిలుస్తారు. పశ్చిమ బెంగాల్లోని హౌరా బ్రిడ్జ్ గంగా నదిపై ఉన్న ఈ వంతెన భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి వంతెనగా పరిగణించబడుతుంది. ఇవే కాకుండా రాజీవ్ గాంధీ సేతు, బ్రహ్మపుత్ర వంతెన, దుర్గం లేక్ బ్రిడ్జ్ మరియు మరిన్ని అద్భుతమైన వంతెనలు భారతదేశంలో ఉన్నాయి. రాజీవ్ గాంధీ సేతు ఇది పుదుచ్చేరి మరియు తమిళనాడు మధ్య ఉన్న కాజ్వేగా ప్రసిద్ధి చెందిన ఒక ముఖ్యమైన వంతెన. ఈ వంతెన పుదుచ్చేరి మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉన్న సంధి ప్రాంతానికి అనుసంధానాన్ని అందిస్తుంది. ఇది రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా 1988లో నిర్మాణం ప్రారంభమైంది. ఈ వంతెన కొన్ని ప్రత్యేక సందర్భాలలో పుదుచ్చేరి వంతెన లేదా రాజీవ్ గాంధీ కాజ్వేగా కూడా పిలువబడుతుంది. దీని నిర్మాణం వలన ఈ రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం సులభమయ్యింది. ఇది సముద్రంలో నిర్మించబడిన ఎలాంటి తేడా లేకుండా డిజైన్ చేసిన ప్రాజెక్టుగా గణనించబడుతుంది. ఈ వంతెనకు రాజీవ్ గాంధీ పేరును ఇవ్వడం ఆయన ప్రజాసేవలకు కృతజ్ఞతగా మరియు వారి నాయకత్వాన్ని గౌరవించడం అయినది. బ్రహ్మపుత్ర బ్రిడ్జ్ అనేది భారతదేశంలో అతిపెద్ద మరియు అత్యంత ప్రాముఖ్యమైన రైల్వే వంతెన. ఇది అస్సాం రాష్ట్రంలో గౌహతి నగరానికి సమీపంలో ఉన్న బ్రహ్మపుత్ర నదిపై నిర్మించబడింది. ఈ వంతెనను భగీరథ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ఈ బ్రిడ్జ్ భారత రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ముంబై నుండి గౌహతి వరకు రైలు రవాణాలను సులభతరం చేయడానికి, అదనంగా దూర ప్రయాణాలను త్వరగా పూర్తి చేయడానికి, ప్రత్యేకించి ఉత్తర భారతదేశానికి అనుసంధానాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేకంగా నిర్మించారు. ఈ వంతెన 4.94 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. ఇది రైల్వే ట్రాఫిక్ తో పాటు డౌన్ స్ట్రీమ్ లో బ్రహ్మపుత్ర నది ప్రవాహాలను కూడా ప్రభావితం చేయకుండా నిలబెడుతుంది. ఇది అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిర్మించబడింది మరియు ఈ ప్రాజెక్ట్ రైల్వే ట్రాన్స్పోర్ట్ లో కొత్త మైలురాయిగా నిలుస్తుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల గౌహతికి మరియు శేష ఇతర ప్రాంతాలకు ముఖ్యమైన రైల్వే లింకులు ఏర్పడ్డాయి. ఇది వస్తువుల రవాణాను, ప్రయాణికుల రవాణాను
సులభతరం చేస్తుంది. దుర్గం చెరువు బ్రిడ్జ్. దుర్గం చెరువు బ్రిడ్జ్ హైదరాబాద్ నగరంలోని ఒక ముఖ్యమైన మాస్టర్ పీస్. ఈ వంతెన నగరంలోని అన్ని కృష్ణయ్య చౌడ సమితి, కొంతంత కాకతీయ శిల్పం మరియు ఆధునిక నిర్మాణ కళను కలగలిపినప్పుడు తయారయ్యింది. జంగం చెరువు లేదా దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్న ఈ బ్రిడ్జి హైటెక్ సిటీలోని ప్రముఖ సందర్శన స్థలాలలో ఒకటిగా మారింది. ఈ వంతెనను 2019లో ప్రారంభించారు. దానికి చాలా మంది వివిధ పేర్లు ఇవ్వాలని అనుకున్నారు. కానీ దుర్గం చెరువు బ్రిడ్జ్ పేరే ప్రజల హృదయాలలో నిలిచిపోతుంది. ఇది ప్రధానంగా హైటెక్ సిటీ మరియు శిల్పారామం ప్రాంతాలను సరళమైన మార్గంతో అనుసంధానం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.